పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. నడుచుకుంటా పోతా ఇక్కడికి కాలేజీకి రిప్రజెంటేషన్ ఇచ్చి పోతాం. పాణ్యం మండల కేంద్రంలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం మరియు హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత వివిధ శాఖల అధికారులు మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల రాత పరీక్షకు పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన తలారి నాగేంద్రమ్మ ఆలస్యంగా రావడం వల్ల లోపలికి అనుమతించని అధికారులు. ఆలస్యంగా రావడానికి కారణం మా తండ్రి చనిపోవడం వల్ల ఆలస్యం రావడం జరిగిందంటూ తలారి నాగేంద్రమ్మ తెలిపింది.
ఆ బాబుని మీ భర్తకి ఇచ్చేసేయండి. నీ ఆధార్ కార్డు టికెట్ ఒకటే పెట్టుకో. ఇట్లా తిరిగి వాళ్ళ టికెట్ చేతిలో పట్టు. అందులో వాళ్ళు పెళ్లి తీసుకోలేదు తల్లి. మీతో పాటు ఎవరు రాలేదు. ఏమో సార్ మరి ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశానుసారం దేవరుప్పల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్ల సుందర్ రామిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎకరాకు 15,000 హామీ ఇచ్చి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతు బంధు కోత పెట్టడం, రైతులను మోసం చేయడం తెగదన్నారు. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను కూడగట్టుకొని నిత్యం రైతుల మధ్యలో వండుకుంటూ కొట్లాడాలా. ఈ 6 గ్యారెంటీ అమలు కూడా ఇలా ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ కూటమి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ కోట్ల విలువ చేసే దోర్పుల మండలంలో కామారెడ్డి కూడా మున్సిపాలిటీ గొల్లపల్లిలో కోట్ల విలువ చేసే భూములలో కొనే దిక్కు లేకుండా ఇలా ప్రతి ఒక్క రైతు ఓ పెళ్లి చేసుకుందామన్నా, ఒక ఫంక్షన్ చేసుకుందామన్నా, పిల్లల్ని చదివించుకుందామన్నా ఒక భరోసాగా ఉండే రియల్ ఎస్టేట్ కూడా కూటమి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మోసం చేసి ఇలా నిత్యం ప్రజల మధ్యలో ఉండుకుంటా ప్రజల్ని పీడించుకుంటున్న కాంగ్రెస్ ని నిన్నబట్టే దాకా మన పోరాటాలు మన 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 విప్లవము మనం చేసే పోరాటాలు ప్రజలకు బాధ్యతగా నిలుచుకొని ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఒక నైట్ పిలిపిస్తున్నారు కూడా దయాకరావు గారు పిలుపుని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ప్రతి ఒక్క ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చేదాకా మన టీఆర్ఎస్ పక్షాన రాష్ట్ర మన దయాకరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఎకరానికి 15,000 ఇచ్చేదాకా దశల వారీగా రైతులను కూడగట్టుకొని నిత్యం ప్రజలు ఉండుకుంటూ ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఎట్లయితే రుణమాఫీ మన కొట్లాట ద్వారా ఎట్లా తెచ్చుకున్నామో అట్లనే ప్రతి ఎకరానికి 7,500 ఒక పంటకి ప్రతి సంవత్సరానికి ఏడాదికి 15,000 ఇచ్చేదాకా మన టీఆర్ఎస్ పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులను కూడగట్టుకొని నిత్యం రైతుల మధ్యలో వండుకుంటూ కొట్లాడాలా. ఈ 6 గ్యారెంటీ అమలు కూడా ఇలా ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ కూటమి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇవాళ కోట్ల విలువ చేసే దోర్పుల మండలంలో కామారెడ్డి కూడా మున్సిపాలిటీ కూడా గొల్లపల్లిలో కోట్ల విలువ చేసే భూములలో కొనే దిక్కు లేకుండా ఇలా ప్రతి ఒక్క రైతు ఓ పెళ్లి చేసుకుందామన్నా, ఒక ఫంక్షన్ చేసుకుందామన్నా, పిల్లల్ని చదివించుకుందామన్నా ఒక భరోసాగా ఉండే రియల్ ఎస్టేట్ కూడా ఈ కూటమి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మోసం చేసి నిత్యం ప్రజల మధ్యలో ఉండుకుంటా ప్రజల్ని పీడించుకుంటున్న కాంగ్రెస్ ని నిన్నబట్టే దాకా మన పోరాటాలు మన 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 విప్లవము మనం చేసే పోరాటాలు ప్రజలకు బాధ్యతగా నిలుచుకొని ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఒక నైట్ కూడా దయాకరావు గారు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కలెక్టరేట్ సునేనా ఆడిటోరియంలో పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి.
హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. మేమేం చేస్తాం? ఏమైనా ఉందామా? మా తరపున ఏమన్నా న్యూస్ వచ్చిందా? మీకు అంటే చేయకండి కలిసి పక్కకుండా తోసుకుంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మీరైతే హామీ ఇచ్చిందో అది అమలు చేయాలంటే రైతాంగాన్ని దగా చేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజాస్వామ్యంగా నిరసన తెలియజేస్తుంటే మా పార్టీ కార్యాలయంకి వచ్చి అక్రమ అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి మా కార్యకర్తలందరినీ కూడా హింసించి ఈరోజు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మీరైతే హామీ ఇచ్చిందో అది అమలు చేయాలంటే రైతాంగాన్ని దగా చేసి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజాస్వామ్యంగా నిరసన తెలియజేస్తుంటే మా పార్టీ కార్యాలయంకి వచ్చి అక్రమ అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి మా కార్యకర్తలందరినీ కూడా హింసించి ఈరోజు అన్నా నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ఈ సోమవారం రాజస్థాన్కు చెందిన మార్వడి కుటుంబం జగ్గంపేటలో స్థిరపడ్డ తిరుమల ఎలక్ట్రికల్స్ జితేందర్ రాజు పురోహిత్ తల్లి రక్మాదేవి వర్ధంతి సందర్భంగా ఆమె భర్త పిరా లాలాజీ వారి కుమారులు జాలం సింగ్, జితూ సింగ్, మనుమలు భరత్ సింగ్, చింటూ, నిఖిల్ కుమార్ ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్ను ప్రారంభించి
పేదలకు అన్నదానం చేసిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఈ సందర్భంగా కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అన్నా క్యాంటీన్కు కార్యకర్తలు దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ వారం జాలం సింగ్ జితూ సింగ్ ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం తొందరలోనే జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తుందని అప్పటి వరకు ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని అన్నారు. ప్లేట్ తీసుకో ప్లేట్ అన్ని వర్గాల ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పినట్టు ఎన్నికల సమయం ముందు ఇచ్చిన హామీ ఎకరానికి 15,000కు బదులుగా 12,000 ఇస్తానని ప్రకటించిందని రైతులందరూ గ్రహించాలని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో ప్రదర్శన అనంతరం ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంగా రైతు భరోసా ఇవ్వకుండా
తాపాసరం చేస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్న ప్రభుత్వం రైతులను కూడా మభ్యపెడుతూ వస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని అమలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా 15,000 వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు వెంటనే రైతులను వంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను వంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను వంచిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను మోసాలను దగా చేసిన రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మండి వైఖరి రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మండి వైఖరి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం పంటకు 7,500 వెంటనే సంవత్సరానికి 15,000 రైతు భరోసా వెంటనే సంవత్సరానికి రైతు భరోసా రైతుల బాధలు మీకు తెలియబడతాయి. 15,000 రూపాయలు పెట్టింది. వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ రైతులందరికీ కూడా ప్రస్తుతం కేటీఆర్ గారు గవర్నమెంట్లో ఇస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో సంవత్సరానికి ఎకరానికి 5,000 చొప్పున దానికి అదనంగా 2,500 కలిపి రేపు జనవరిలోనే ఇస్తా అని చెప్పి 2023 డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ ప్రకటించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ డిక్లరేషన్లో రైతులకు సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది రైతుల్ని సమీకరించి ఎన్నికలైన తర్వాత గత సంవత్సర కాలంగా రైతులకు ఒక్క పైసా కూడా రైతు భరోసా కింద ఇవ్వకుండా ఈరోజు నిన్ననే చావు కబురు చల్లగా చెప్పినట్టు వ్యవసాయ భూములన్నిటికి కూడా ఎకరానికి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది రైతులను వంచి అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలని మహిళలను కానీ వికలాంగులను కానీ ఆసరా పెన్షన్దారులను కానీ వంచి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. దానికి దరిమిలా నిన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, వారి పట్ల నిరసన తెలియజేయాలని చెప్పి పిలిపించిన సందర్భంగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు హామీ ఇచ్చినట్టు సంవత్సరానికి 15,000 రూపాయల ఎకరా ఒక్కంటికి రైతు భరోసా ఇవ్వాలి. ఇచ్చేదాకా కూడా మేము ప్రజాక్షేత్రంలో మీ ప్రజాప్రతినిధులను మీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో రైతు సోదరీమణులందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా రైతులు కూడా ఆలోచించాలి. ఇంత మోసానికి గురి చేసి అధికారంలోకి వచ్చి ఇలా రైతు నేస్తమైనటువంటి కేసీఆర్ గారిని ఓడగొట్టి ఈరోజు మనం తప్పు చేసినామని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకుండానే రైతు బంధు ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంది, అదేవిధంగా కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా సంఘటితమై మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పి మీతో పాటు మేము కూడా కదం తొక్కి ఈ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గత ప్రభుత్వం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు ఒక బస్సు కాదు ఒక టైరు కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రయాణికులకు ఇబ్బందికరంగా లేకుండా 6 నెలల్లో 4 సార్లు 19 కొత్త ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో 2 కొత్త బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా కూటమి ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి రహదారిలో బస్సులను తిరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ అమర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.